పిఠాపురం ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది ఈ 2 ఏళ్లలో? పనితీరు చాలా బాగుందమ్మా. ఎలాగంటే గతంలో ప్రభుత్వంలో పిఠాపురం అంటే పెద్దగా తెలియకుండా ఉండేది. కాకినాడ పక్కన ఒక విలేజ్ కింద లెక్కేసేవారు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన తర్వాత పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు అడ్డ అన్నట్టు ప్రజలు చెప్పుకుంటున్నారు. తర్వాత కొంచెం దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు పిఠాపురం 17 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. మన పిఠాపురం నియోజకవర్గం 1952లో ఇది ఏర్పడ్డది. ఏర్పడ్డ తర్వాత ఇక్కడ ఎలవందోర్లు 2 చేశారు, బ్రాహ్మణ్స్ ఒకరు చేశారు, ఒకరు రాజులు చేశారు. వర్మ గారు ఉన్న వాళ్ళందరూ కాపులే. ఇక్కడ కాపు సామాజిక వర్గానికే కరెక్ట్ అయిన ప్రూఫ్ ఇది పిఠాపురం అంటే. ఎందుకంటే ఈ సీటు పిఠాపురం అంటే కాపుల సీటు అన్నది ఒక ఏర్పడదు. మనం కొవ్వూరు గట ఎస్సీ నియోజకవర్గాలు అలాగా ఈ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ కాపులది అంటే ఈ పక్క సీటు ఇది. అలాగా ఈయన 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఈయన వచ్చి మన అక్కడ ఉప్పాడది అక్కడ గ్రాంట్ ప్యాచ్ చేశారు. అక్కడ 20 గ్రామాల ముప్పు ప్రాంతాలన్నీ పోతున్నాయని అది బాగానే ఉంది. ఇక్కడ మన బిజ్జి కూడా నెక్స్ట్ శంకుస్థాపన చేస్తారు. అలాగే మన హాస్పిటల్ ఉంది, సీఎం జనరల్ హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్. ఇప్పటికి వచ్చి ఆట అంటుంది తప్ప హాస్పిటల్ సరిగ్గా చూసినోడు ఎవడో లేడు. వరమార అయ్యంలో 36 పడకల హాస్పిటల్ మాత్రం కట్టారు. అది తప్ప 100 పడకల హాస్పిటల్ అది పీఠాపురం చరిత్రలో లేదు. ఈయన నెక్స్ట్ ఇప్పుడు మన దూలసంత కూడా ప్యాచ్ చేశారు. దాంట్లో కూడా 2 వీడియోలు మేము మాట్లాడాం. దూలసంత అంటే రోడ్డు ఉంటుంది, ఇలాంటి సంత ఎక్కడ ఉండదో చాలా బాగుంటుంది. అది చక్కగా ఏ క్లాస్ అయినా షెడ్లు వేసారు, ఏ క్లాస్ అయినా షెడ్లు వేసారు. అది చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఆ చుట్టూ కూడా కుట్లు కడితే ఎంతోమంది ఇలాంటి కుర్రాళ్ళు ఖాళీగా ఉన్నారు. వాళ్ళందరికీ 150 కుట్లు కడితే వాళ్ళ జీవితాలకి మంచి ఉపాధి ఇచ్చి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుంటారని మేము కోరుకుంటున్నాం. మరి రోడ్లు ఏ విధంగా ఉన్నాయి? రోడ్లు అయితే చూడక్కర్లేదు, చాలా బాగున్నాయి. ఇప్పుడు మనకి బాగా మనకి విలేంద్రాడ కానీ చిత్రాడ బిజ్జి దాకా ఈ రోడ్లు ఇరుకొస్తాయి. ఈ రోడ్డు తీయాలి మేము. ఎక్కడి నుంచి మన విలేంద్రాడ కాడ నుంచి చిత్రాడ బిజ్జి దాకా ఈ రోడ్డు 100 అడుగుల రోడ్డు ఎప్పుడైతే చేశారో పవన్ కళ్యాణ్ అంటే అప్పుడు మజాగేట్ అంటే తెలుస్తుంది. ఈయన స్వార్థపరుడు కాదు. ఇవాళ తల్లిదండ్రులు చచ్చిపోయిన పిల్లలకి నెలకి 5,000 చొప్పున ఇస్తున్నారు. ఆయన ఎవరి ప్రభుత్వాన్ని కాదు, ఆయన సినిమాలు చేసి కష్టపడి ఆయన ఇస్తున్నారు. కాకపోతే స్వార్థపరులు ఏంటంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత 5,000 ఇస్తున్నారు పిల్లలకి, తల్లిదండ్రుల పిల్లలకి అంటున్నారు. కాదు, అది ఈయన సినిమా సంతకం పెట్టేటంటే పేదవాళ్ళ కోసమే ఆ సంతకం పెట్టి డబ్బులు వెంటనే తీసుకుని ఒక 20 కోట్లనో 30 కోట్లనో అందరికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతులు, చచ్చిపోయిన రైతులు ఉన్నారు ఎంతోమంది, వాళ్ళకి ₹1,00,000 చొప్పున ప్రభుత్వం రానప్పుడు అతను సొంత డబ్బులతో పెట్టుకుని ఇవ్వడం జరిగింది. ఇలాంటి నాయకుడు మళ్ళీ మన పిఠాపురం రావాలంటే రాలేడు. కానీ పిఠాపురం పేదలు ఒకటి తెలుసుకోవాలా, ఇలాంటి నాయకుడిని మనం వదులుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ ఇలాంటి పిఠాపురం అభివృద్ధి అవ్వాలంటే మాత్రం అవ్వదు. ప్రతి ఒక్కరు కూడా పిఠాపురం అభివృద్ధి కావాలా, మన పిల్లల భవిష్యత్తు బాగోవాలనుకుంటే మాత్రం మన కళ్యాణ్ గారు ఇక్కడ చెయ్యాలా. చేస్తే ఇది ఒక సింగపూర్ లైన్లో వెళ్తుంది. ఆయన వాగ్దానం చేశారంటే ప్రతి ఒక్కరికి ఆయన చేస్తాడు, అందులో డౌట్ లేదు. అందులోకి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం లేడు ఉండి ఏం చేస్తారో ఓ సెల్ఫీలు తీసుకున్నాకి, ఫోటోలు తీసుకున్నాకని, గోళ్ళం డేలబడినాకని అది కరెక్ట్ కాదు. ఇక్కడ లేకపోయినా బెమ్మాన నిధులు వస్తున్నాయి. ఇవాళ మన పిఠాపురం అంటే ఏ మూల చూసినా మోత మోగేస్తుంది. పిఠాపురం గురించి ఏరేగా చెప్పక్కర్లేదు. ఇవాళ ఉన్న యువతలో ఇంకో 2 సార్లు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారిని గెలాలని మేము కోరుకుంటున్నాం. ఈ కూటమి ప్రభుత్వం కూడా చక్కటి పనులు చేస్తున్నారు. మోడీ గారు రావచ్చు, చంద్రబాబు నాయుడు గారు రావచ్చు, మన పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, చక్కటి ప్రభుత్వాన్ని అందిస్తున్నారు. ఇంతగా ప్రభుత్వం అలా అందివ్వలేరు. ఈ కూటమి ప్రభుత్వం మరొక 3 సార్లు ఉండాలా, ఇలా ఏ గొడవలో రాకుండా ఉండాలని మేము పక్కగా చూస్తున్నాం. జై కూటమి ప్రభుత్వం.